నామానికి మహిమ కలుగును గాక. ఇదే కాల సమయంలో ప్రభు మనకిచ్చేటువంటి అద్భుతమైన వాగ్దానం, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్న మాటను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితంలో ఈ దినం నెరవేర్చునుగా. మీరు యోచించిన ప్రతి దాన్ని, మీరు తలంచిన ప్రతి దాన్ని, మీరు ఆలోచించిన ప్రతి దాన్ని నా ప్రభు పరిగణలోనికి తీసుకొని ఆకాశమందున్న దేవుడు మీ యోచనలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు సఫలపరచునుగాక. దావీదు ఒక యోచన కలిగి ఉన్నాడు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుని మందిరము గుడారములో నేరాల మధ్య ఉండగా నేను మంచి గృహంలో నివసిస్తున్నాను కాబట్టి నాతాను ప్రవక్తను పిలిచి నేను దేవుని కొరకు ఒక మంచి సుందరమైన మందిరాన్ని కడతాను, నిర్మిస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటను ప్రభు యోగ్యంగా తీసుకొని దావీదుకు వచ్చిన యోచనను దేవుడు అంగీకారంగా మార్చి ఆయన కట్టాలనుకున్న మందిరాన్ని దేవుడు అది మొదలుకొని ఇప్పుడు కడుతున్న ప్రతి మందిరం దావీదు తన కుమారుడైన సొలొమోను ద్వారా కట్టిన మందిరాలే ఈరోజు మనందరికీ ముంగుర్తిగా దేవుడు మార్చాడు. కాబట్టి నీవు దేన్ని యోచన చేస్తున్నావో అది దేవుని మహిమ కొరకు యోచించినట్లయితే నీవు చేసే ప్రతి యోచన నా ప్రభు సఫలపరిచి అది తరాలకు ఆశీర్వాదకరంగా, తరాలకు క్షేమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్వేస్. ఆమేన్.